నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి 9వ తరగతి తెలుగుకు సంబంధించినటువంటిది టెట్ డిఎస్సి పర్పస్లో మీ అందరికీ ఈజీగా అర్థమయ్యే విధంగా అన్ని కవి పరిచయాలను మరియు అన్ని పాఠ్యభాగ వివరాలను, అర్థాలను, ఉత్పత్త్యార్థాలను, ప్రకృతి వికృతులను, జాతీయాలను ప్రతిదీ కూడా క్విక్ రివిజన్గా మీకు ట్రిక్స్ అయిన ట్రిప్స్తో ప్రతిదీ కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. షార్ట్కట్గా మీకు అందరికీ ఈజీగా ఒరిజినల్ పుస్తకంలో ఉన్నటువంటి వాటినే ఆన్లైన్ పీడిఎఫ్ నుంచి తీసుకొని ప్రతిదాన్ని మీకు ఏది ఇంపార్టెంట్ అనేటటువంటి దాన్ని ఈజీగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. సో టీచర్ బడి అనేటటువంటి ఈ టెలిగ్రామ్ ఛానల్ మరియు యూట్యూబ్ ఛానల్ అనేటటువంటివి మీరు నేను ఇద్దరం టీచర్ అయ్యేంత వరకు, ఈ ఛాత్రోపాధ్యాయులమైనటువంటి మన అందరం టీచర్ అయ్యేంత వరకు విశ్రమించకుండా టీచర్ బడి అనేటటువంటిది ప్రయత్నిస్తూనే ఉంటుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చూడండి, మీకు సిలబస్లో ఉన్నటువంటి పుస్తకం ఏదైతే ఉంటుందో మీకు ఆన్లైన్లో ఉన్నటువంటిది ఈ విధంగా ఉంది. మీకు ఆఫ్లైన్లో ఉండేటటువంటి పుస్తకాలు డిఫరెంట్ రంగులలో కూడా ఉండొచ్చు. ఇక్కడ 9వ తరగతి విషయ సూచిక పాఠ్యభాగానికి సంబంధించినటువంటి ఈ ఫస్ట్ పేజ్ ఎంత ఇంపార్టెంట్ అంటే చూడండి, ఇక్కడ పాఠం పేరు మరియు రచయిత పేరు ఒకటే కాకుండా ఇతివృత్తం అనేటటువంటిది మరియు ప్రక్రియ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ మిగిలినవి మొత్తం కేవలం ఇవి లెసన్ ప్లాన్లు రాసుకొని మనం కరిక్యులంకి అనుగుణంగా మనం సిలబస్ని ఎప్పుడెప్పుడు చెప్పాలనేటటువంటి టాపిక్స్. సో టెట్ డిఎస్లో ఇవి అంత ఇంపార్టెంట్ కాదు. సో ఇతివృత్తము, ప్రక్రియ, రచయిత, పాఠం పేరు తెలుసుకుంటాం అనమాట. మొత్తం 11 పాఠాలు మరియు తీయని పలకరింపుతో 12 పాఠాలు అనేటటువంటివి ఉండడం జరిగింది. అయితే ఈ 12 పాఠాల్లో మీరు ప్రధానంగా చూడాల్సినవి ఏంటంటే, ఈ ఇతివృత్తంలో ఒకసారి రిపీట్ అయినటువంటిది మళ్ళీ రిపీట్ అవ్వచ్చు. అంటే ఇక్కడ చూడండి, దేశభక్తి దీక్షకు సిద్ధంగాండి అనేటటువంటి దేశభక్తితోనే ఉంది, ఉద్యమ స్ఫూర్తి అనేటటువంటిది దేశభక్తితోనే ఉంది. కానీ ఇక్కడ ప్రక్రియలో మాత్రం ఒకసారి రిపీట్ అయినటువంటిది మ్యాక్సిమం మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉండదు. ఎందుకంటే మనకు పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి అన్ని పాఠ్యాంశాలు ఒక పాఠం గేయంని, ఒక పాఠం శతకాన్ని, మరొక పాఠం వ్యాసాన్ని, మరొక పాఠం అంటే కథానికని, ఇంకొక పాఠం ప్రబంధం, ఇంకొక పాఠం ఆధునిక పద్యం, ఇట్లా డిఫరెంట్గా ఇస్తారనమాట. సో మీకు ప్రతిదీ ఏ లెసన్కి ఆ లెసన్ ఎక్కడికి అక్కడ ఒక 40 నిమిషాల లోపల ఈ వీడియో క్లియర్ అవుతుంది. ఈ ఒక్క వీడియో చాలు, మీరు 9వ తరగతి తెలుగు కంటెంట్లో ఉన్నటువంటి ప్రతి A to Z టాపిక్ తెలుస్తుంది. ఇక గ్రామర్ టాపిక్ అనేటటువంటి నేను పీడిఎఫ్లు అనేది టెలిగ్రామ్ ఛానల్లో ఉంచుతా. చూడండి, కొమురం భీము మరియు సురవరం ప్రతాపరెడ్డి, అట్లాగే కాలోజీ, ఆచార్య కొత్తపల్లి జయశంకర్, స్వామి వివేకానంద, నేను సావిత్రిబాయిని అనేటటువంటి ఉపవాచకంలో ఉండేటటువంటి పాఠ్యాంశాలు. నెక్స్ట్ ధర్మార్జునులకు సంబంధించినటువంటి మొదటి పాఠం చూసుకున్నట్లయితే దీన్ని ఎవరు రాసినరు? చేమకూర వెంకట కవి. చేమకూర వెంకట కవి. ఇక్కడ వెంకట కవి దీర్ఘం ఉంది కదా, మీకు ట్రిక్స్ కోడ్ అనేటటువంటిది ఇక్కడ నుంచి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, ఈ పాఠము ప్రబంధ ప్రక్రియకు చెందినటువంటిది. ఈ పాఠం ప్రబంధ ప్రక్రియకు సంబంధించినటువంటిది. ఇతిహాస పురాణాల్లో ఓ చిన్న కథను వర్ణనలతో చెప్పడమే ప్రబంధం. అంటే ఏంటి? ఇప్పుడు ఇతిహాసాల్లో ఉండేటటువంటి ఏదో ఒక కథని తీసుకొని ఒక చిన్నది, ఇప్పుడు ఏదన్నా ఒకటి ఉందనుకోండి, రాముడు రాతిని నాతిగా మార్చాడు అనేటటువంటిది. అక్కడ రచయిత రాముడు పాదాలు నడుస్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది, రాముడు ఆ రాతిని తాకినప్పుడు ఎట్లా ఉంటుంది, ఆ రాతి నాతిగా ఎట్లా మారుతుంది అనేటటువంటిది మొత్తం చాలా విస్తృతంగా చెప్పడమే ప్రబంధం అని చెప్పుకోవచ్చు. ప్రబంధం అనేటటువంటిది వర్ణననే ప్రధానమైనటువంటిది ప్రబంధం. ఇక్కడ నుంచి బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. 18 రకాల వర్ణనలు అనేటటువంటివి ఉంటాయి. ప్రస్తుత పాఠ్యభాగం ప్రతి పద్య చమత్కరణుడు చేమకూర వెంకట కవి రచించిన విజయ విలాసం. ఇక్కడ వెంకట కవి విజయ విలాసం, వెంకట కవి విజయ విలాసం. ఈ వెంకట కవి గారు విజయ విలాసం అనేటటువంటి దాని నుంచి ప్రస్తుత పాఠ్యాంశాన్ని తీసుకోవడం జరిగింది. ఎవరి నాయకుడు అంటే రంగనాథ నాయకుడి అయినటువంటి కవి పండితుడైనటువంటి వ్యక్తి యొక్క సభలో ఇతను ఉన్నాడు అనమాట. ఆ సభ పేరేంటి? విజయ భవన అనేటటువంటిది సభ అనమాట. సో వెంకట కవి విజయం
విజయ భవ అనేటటువంటివి మీరు అన్ని వా అక్షరాలతో ఉండేటటువంటివే కోడ్స్ అనమాట. సో చేమకూర వెంకట కవి లక్ష్మణ మాత్య పుత్రుడు. ఈయన తంజావూరు రాజ్యాన్ని పరిపాలించినటువంటి విజయ భవన కవి పండిత సభను నిర్వహించినటువంటి అభినవ భోజరాజు బిరుదాంకితుడైనటువంటి రంగనాథ నాయకుని ఆస్థాన కవి. ఎవరి ఆస్థాన కవి? రంగనాథ నాయకుని ఆస్థాన కవి. రంగనాథ నాయకుని యొక్క బిరుదేంటి? అభినవ భోజరాజు. అభినవ భోజరాజు. ఈ ప్రస్తుత రచయిత ఎవరు? చేమకూర వెంకట కవి. చేమకూర వెంకట కవి దేని నుంచి తీసుకోవడం జరిగింది? విజయం అనేటటువంటి దాని నుంచి తీసుకోవడం జరిగింది. అంటే విజయ విలాసం అనేటటువంటి దాని నుంచి తీసుకోవడం జరిగింది. ఈ విజయ విలాసం అట్లాగే ఇతను పనిచేసినటువంటి రంగనాథ నాయకుని యొక్క ఆస్థాన కవి కదా, అక్కడ ఉన్నటువంటి సభను ఏమని పిలిచడం జరిగింది? విజయ భవన అనేటటువంటిది పిలవడం జరిగింది. ఈయన సారంగధర చరిత్ర కావ్యంలో రాజుకు అంకితం ఇయ్యదగిన గుణ విశేషాలు లేవని తలిచి సర్వ కావ్య గుణ సంపన్నంగా విజయ విలాసం కావ్యాన్ని రాయడం జరిగింది. ఇక్కడ రాజులకి అని చెప్పి మరొక వ్యక్తి కూడా అన్నారు. ఎవరన్నారు? పోతన అన్నాడు, సహజ పండితుడు. అట్లాగే ఈ సారంగధర కావ్యంలో రాజుకు అంకితం ఇయ్యదగిన గుణ విశేషాలు లేవని తలిచి సర్వ కావ్య గుణ సంపన్నంగా అందరికీ యూజ్ అయ్యే విధంగా విజయ విలాసం కావ్యాన్ని రాయడం జరిగింది. ఎప్పుడు? 17వ శతాబ్దానికి చెందినటువంటి కవి చేమకూర వెంకట కవి లక్ష్మణ మాత్యుడి యొక్క పుత్రుడు. చేమకూర వెంకట కవి భారత కథలో అవసరమైనటువంటి కొన్ని చక్కని మార్పులు చేసి ప్రతిపద్య చమత్కారంతో స్వతంత్ర కావ్యంగా విజయ విలాసాన్ని వెంకట కవి రాసి రాజుకు అంకితమిచ్చి తన జన్మ సార్థకమైందని ఆనందించాడు. కానీ అతనే సారంగధర చరిత్రను అంకితం ఇవ్వలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, మరొక పాఠ్యాంశం నేనెరిగిన బూర్గుల, అంటే నాకు తెలిసిన బూర్గుల అని చెప్పి పివి నరసింహారావు బూర్గుల రామకృష్ణరావు గురించి రాసినటువంటి పాఠ్యాంశం. పాఠ్యభాగ వివరాలు చూడండి. ప్రస్తుతం ఈ పాఠ్యం నేనెరిగిన బూర్గుల అనేటటువంటిది వ్యాస ప్రక్రియకు చెందినటువంటిది. అంటే పేజీ మొత్తం ప్యాసేజీల రూపంలో ఉంటుందన్నమాట. అంటే ఏదైనా ఒక విషయాన్ని సరళంగా సంపూర్ణంగా ఒక క్రమ పద్ధతిలో రాస్తే దాన్నే వ్యాసం అని చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినటువంటిది. గొప్పవారి జీవితాన్ని, వారి వ్యక్తిత్వంలోని ఉదాత్తమైన స్ఫూర్తివంతమైన జీవన కోణాలను విశ్లేషిస్తూ ప్రశంసిస్తూ రాసినటువంటి అభినందన వ్యాసం. ఇక్కడ కోడ్ చూడండి, అభినందన వ్యాసం. అంటే ఈ పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి? అభినందన వ్యాసానికి సంబంధించినటువంటిది. ఈ పాఠం ఏ ప్రక్రియకు చెందినటువంటిది? వ్యాస ప్రక్రియకు చెందినటువంటిదని గుర్తుంచుకోండి. ఇతివృత్తం అనేటటువంటిది అభినందన అంటే దాంట్లో ఏముంది? స్ఫూర్తి. సో ఇతివృత్తం అనేటటువంటిది అభినందనకు సంబంధించినటువంటి వ్యాసం కాబట్టి ఒక స్ఫూర్తిని కలిగిస్తుంది అనమాట. మీరు నార్మల్గా 2 పర్సన్స్ ఉన్నారనుకోండి, అది ఎక్కడున్నా సరే గొప్ప వ్యక్తులు ఉన్నారనుకోండి, ఖచ్చితంగా అదేముంటుంది? స్ఫూర్తికి సంబంధించినటువంటిది ఉంటుంది. మరొక టాపిక్లో అబ్దుల్ కలాం గారి గురించి వచ్చింది అనుకుందాం, 7th క్లాస్లో వచ్చింది అనుకుందాం. అబ్దుల్ కలాం గారి గురించి వచ్చినప్పుడు అక్కడ కూడా స్ఫూర్తి ఉండడం జరుగుతుందన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. ప్రస్తుత ఈ పాఠ్య భాగం ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక 1972 సంపుటి డిసెంబర్ సంచిక నుంచి తీసుకోబడడం జరిగిందనమాట. ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక 1972 సంవత్సరపు డిసెంబర్ సంచిక నుంచి నేనెరిగిన బూర్గుల అనేటటువంటి ఈ పాఠ్యాంశాన్ని పివి నరసింహారావు రాసినటువంటి దాని నుంచి తీసుకోవడం జరిగింది. ఇక్కడ పివి అంటే పాములపర్తి వెంకట నరసింహారావు. మొదటి పాఠమైనటువంటి ధర్మార్జునులు అనేటటువంటిది దేని గురించి ఉంది? ప్రబంధ ప్రక్రియ చేమకూర వెంకట కవి. ఇక్కడ కూడా మళ్ళీ వెంకట, చేమకూర అక్కడ, పాములపర్తి ఇక్కడ, పాములపర్తి వెంకట నరసింహారావు. భారత ప్రధానిగా బహుభాషవేత్తగా ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేరొందినటువంటి పివి నరసింహారావు పూర్తి పేరు ఇది. వరంగల్ రూరల్ జిల్లాకు సంబంధించినటువంటి నర్సంపేట మండలంలోని లక్నేపల్లి గ్రామంలో జన్మించాడు. వరంగల్ దగ్గర భీమదేవరపల్లి మండలంలోని వంగర గ్రామస్తులైనటువంటి రుక్మిణమ్మ రంగారావుల దత్తపుత్రుడు అని చెప్పుకోవచ్చు. రుక్మిణమ్మ రంగారావులు దత్తత తీసుకున్నారు. ఎవరిని ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది? వరంగల్ రూరల్ జిల్లాకు సంబంధించినటువంటి నర్సంపేట మండలంలో
వాళ్ళ నుంచి తీసుకోవడం జరిగింది. వీళ్ళ సొంత తల్లిదండ్రులు ఎవరు? రుక్నాబాయి సీతారామరావు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ లేదు కానీ రుక్నాబాయి మరియు సీతారామరావు అని చెప్పి అనుకోవచ్చు అనమాట. రుక్నాబాయి సీతారామరావు మరియు ఇక్కడ వాళ్ళ రుక్నాబాయి సొంత తల్లి, దత్తత తీసుకున్న తల్లి రుక్మిణమ్మ. ఇక్కడ సీతారామరావేమో సొంత తండ్రి, రంగారావేమో దత్తత తీసుకున్నటువంటి వ్యక్తి అనమాట. స్వామి రామానంద తీర్థ పివికి రాజకీయ గురువు. అప్పటి కాంగ్రెస్లో ఉన్నటువంటి శ్రీ రామానంద తీర్థ గారు పివి నరసింహారావు గారికి రాజకీయ గురువు. బూర్గుల వారు గురుతుల్యులు. బూర్గుల రామకృష్ణారావు గారు గురువుతో సమానమైనటువంటి వ్యక్తి అని చెప్పడం జరిగింది. విద్యార్థి దశలోనే హైదరాబాద్ సంస్థాన విముక్తి పోరాటంలో పాల్గొని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఓయూ నుంచి బహిష్కరణకు గురైనాడు. 1938 హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్లో చేరి రాజకీయ జీవితాన్ని ఆరంభించాడు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో బహుకాలం మంత్రిగాను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగాను, భారత ప్రధానిగాను విశిష్టమైన సేవలను అందించాడు. చతురతతో భారత రాజకీయవనిపై ఒక వెలుగు వెలిగిన రాజనీతిజ్ఞుడు అని చెప్పుకోవచ్చు అనమాట. ఈయన టైం పీరియడ్లోనే అంటే ఎప్పుడు 1991 నుండి 96 మధ్య కాలంలో ప్రధానిగా ఉండడం జరిగింది కదా. ఇతని గవర్నమెంట్ మైనారిటీ గవర్నమెంట్ అనమాట. అనేక పార్టీల సముదాయంతో ఉన్నటువంటిది. కాంగ్రెస్ మద్దతుతో ఏర్పాటు కావడం జరిగింది. సో ఈయన ఆర్థిక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అందులోనే ఎల్పిజి అంటనని కూడా పిలుస్తుంటాం కదా. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనేటటువంటి సంస్కరణలు. మరియు ఇతను సొంతంగా 17 భాషలు మాట్లాడగలిగినటువంటి వ్యక్తి కాబట్టి వివిధ దేశాలలోకి వెళ్ళి రాయబారాలు చేసి పెట్టుబడులను ఆకర్షించినటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు అనమాట. తెలుగు భాషతో సహా హిందీ, ఉర్దూ, ఆంగ్లము, మరాఠీ 17 భాషల్లో ఈయన అనర్గళంగా మాట్లాడగలిగేటటువంటి బహుభాషవేత్త. తెలుగులో కాకతీయ అనేటటువంటి పత్రికను స్థాపించి నడిపించడం జరిగిందనమాట. అట్లాగే విశ్వనాథ 1000 పడగలను హిందీలో సహస్రపన్గా అనువాదించడం జరిగింది. ఇక్కడ 1000 పడగలు అంటే సహస్ర, ఇక్కడ పడగలు అంటే పన్ అని చెప్పి హిందీలో మార్చడం జరిగింది. దీనికి ఏమొచ్చింది? కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేటటువంటిది ఈ సహస్ర పన్ను అనేటటువంటి రచనకు విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి 1000 పడగలు దానికి హిందీ అనువాదం పివి నరసింహారావు సహస్ర పన్నుగా చేస్తే దానికి కేంద్ర సాహిత్య అకాడమీ రావడం జరిగింది. ఈయన ఆత్మకథను ప్రసిద్ధికెక్కిన ది ఇన్సైడర్ అనేక భాషల్లోకి అనువాదించబడింది. ది ఇన్సైడర్ అనేటటువంటిది తెలుగులో కూడా అనువాదించబడింది. లోపలి మనిషి అనేటటువంటి రచన అనమాట. సో పన్లక్షన్ కోన్ గాతో అనేటటువంటి మరాఠీ పుస్తకాన్ని తెలుగులో అబల జీవితంగా ఈయన రాయడం జరిగింది. పన్లక్షన్ కోన్ గాతో అనేటటువంటి దాన్ని తెలుగులో ఎట్లా రాసిండు? అబల జీవితంగా రాయడం జరిగింది. రచనలు సహస్రపన్, ది ఇన్సైడర్ అనేటటువంటిది అతని సొంత జీవిత చరిత్ర ఆత్మకథ మరియు అబల జీవితం. అట్లాగే గొల్ల రామవ్వ కొన్ని రచనలు చేయడం జరిగింది. నిరాంబరమైన జీవితము, నిజాయితీ, దేశభక్తి, పివి నరసింహారావు జీవిత పర్యాయం స్థితప్రజ్ఞుడుగా ఎదగడం జరిగిందని చెప్పి ఉండడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ లెసన్ వలస కూలీ. డాక్టర్ ముకురాల రామారెడ్డి. వలస కూలీ ముకురాల రామారెడ్డి. ఇక్కడ వలస కూలీ అనేటటువంటిది చాలా సింపుల్, ఈజీగా అందరికీ గుర్తుండేటటువంటిది. ఈ పాఠం మీరు ఒకసారి చదవండి. చదివితే మీకు ఒక రకమైనటువంటి రాగం లోపల తిరుగుతూ ఉంటుంది. ఈ పాఠం అనేటటువంటిది దేనికి? గేయ ప్రక్రియకు సంబంధించినటువంటి పాఠం. ఈ పాఠం అనేటటువంటిది గేయ ప్రక్రియకు సంబంధించినటువంటిది. వలస కూలి అనేటటువంటిది ఒక రకమైనటువంటి సామాజిక స్పృహకు సంబంధించినటువంటిది. సో మీరు పాఠం చదివితే అర్థమవుతుంది. లయాత్మకంగా ఉండి ఆలపించేందుకు వీలుగా ఉండేదే గేయం. ఇది పల్లవి చరణాలతో కూడి ఉంటుంది. పల్లవి మాత్రం పునరావృతమవుతుంది. సంగీత సాహిత్యాల మేళవింపే గేయం. ప్రస్తుత పాఠ్యాంశం డాక్టర్ ముకురాల రామారెడ్డి హృదయ శైలి గేయ సంకలనం నుంచి తీసుకోవడం జరిగింది. హృదయ శైలి అనేటటువంటి దాని నుంచి తీసుకోవడం జరిగింది. పాలమూరు వలస జీవితాల గురించి రాయడం జరిగిందనమాట. సో ముకురాల రామారెడ్డి గారు
ఉమ్మడి అప్పట్లో ఉన్నటువంటి మహబూబ్ నగర్, రంగారెడ్డి ఆ ఏరియాలో ఉన్నటువంటి అంటే బార్డర్లో వీళ్ళు జన్మించడం జరిగింది. సో నాగర్ కర్నూలు జిల్లా ప్రస్తుతం కల్వకుర్తి మండలం ముకురాల గ్రామంలో జన్మించడం జరిగింది. ఈయన సమకాలీన అంశాలను ప్రతిబింబించే కవితలు, పద్యాలు, పాటలు రాయడం జరిగిందనమాట. అట్లాగే ఈయన మేఘదూత అనువాద కవిత్వం, దేవరకొండ దుర్గం, నవ్వే కత్తులు అనేటటువంటి దీర్ఘ కవిత, హృదయ శైలి అనేటటువంటి గేయ సంపుటి, ప్రస్తుత పాఠ్యాంశం కూడా హృదయ శైలి గేయ సంపుటి నుంచి తీసుకోవడం జరిగింది. రాక్షస జాతర దీర్ఘ కవిత, పరిశోధన పత్రాల సంకలనం, తెలుగు సాహిత్య నిఘంటు మొదలగు రచనలు చేయడం జరిగింది. ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం అనే అంశంపై గౌరవ డాక్టరేట్ని కూడా పొందడం జరిగింది. ప్రాచీన కవిత్వం, తెలుగు కవిత్వంలో కవితాత్మక భావ పరిణామం అనేటటువంటి అంశం మీద ఇక్కడ ప్రస్తుత పాఠ్యాంశం హృదయ శైలి నుంచి తీసుకోవడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ముకురాల గ్రామంలో, ముకురాల రామారెడ్డి ముకురాల గ్రామంలో, ముకురాల అనేటటువంటిది ఇతని ఇంటి పేరని గుర్తుపెట్టుకోండి. సో సామాజిక స్పృహ, సమస్యల పట్ల స్పందించే గుణం కలిగి సాహిత్య, సాంస్కృతిక రంగాలతో పాటు ఎన్నో ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాలు పంచుకున్న కవి డాక్టర్ ముకురాల రామారెడ్డి. ఇతని విడిజోడు కథకు కృష్ణపత్రిక వాళ్ళు ద్వితీయ బహుమతి ఇవ్వగా, ఆకాశవాణి ఢిల్లీ వారు ఆంధ్రప్రదేశ్ నుండి 1976 జాతీయ కవిగా గుర్తింపునిచ్చి సన్మానం చేశారనమాట. విడిజోడు అనేటటువంటి కథకు కృష్ణపత్రిక వాళ్ళు ద్వితీయ బహుమతి ఇచ్చిందనమాట. కృష్ణపత్రికకు సంబంధించినటువంటిది వాళ్ళు అవార్డు ఇచ్చిందని గుర్తుపెట్టుకోండి. గేయ ప్రక్రియకు సంబంధించినటువంటి వలస కూలి పాఠ్యాంశం, సామాజిక స్పృహకు సంబంధించినటువంటిది హృదయ శైలి గేయ సంపుటి నుంచి తీసుకోవడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం బోతివా, ఎన్నడొస్తావు లేబరి ఓ పాలమూరి జాలరి అని చెప్పి, గోకులాష్టమి దాటిపోయిన గొడ్ల డొక్కలు గుంజిన, వాగులల్లో వంకలల్లో వానపాములు ఎండిన, ఇదంతా కూడా ఈ కూలి మస్తుగా దొరుకుతాదని ఇదన్నంతా పల్లవి కింద ఉన్నటువంటివి అన్ని చరణాలు. ఎక్కడైతే నజాకాతున ఇలా అనువలను మరియు తిరిగి మొక్కుతూ రాకపోతే అని చెప్పి, మెరిగే చేపకు బొచ్చె చేపకు, ఇవన్నీ చరణాలు అనమాట. ఈ పల్లవి మాత్రమే తిరిగి పాలమూరు జాలరి, కూలి మస్తుగా దొరుకుతాదని అని చెప్పి, ఎన్నడొస్తావు లేబరి అని చెప్పి ఈ విధంగా ఉండడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ లెసన్ని చూసుకున్నట్లయితే రంగాచార్యతో ముఖాముఖి. ఇక్కడ ముఖాముఖి అంటే ఏంటిది? ఒక వ్యక్తి ఉన్నాడు, అతను మరో వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఈ మాట్లాడేటటువంటి ఇంటరాక్షన్ని, ఏదైతే రంగాచార్యతో ఉన్నటువంటి ఇంటరాక్షన్ని, అది ఆయన ఫేమస్ పర్సన్ కాబట్టి ఇది ఒక ఇంటర్వ్యూకు సంబంధించినటువంటి పాఠ్యాంశం అనమాట. సో ప్రక్రియ ఏంటి? ఇది ఇంటర్వ్యూ. అతను రంగాచార్య తెలుగులో ఇచ్చినట్టే ఖచ్చితంగా సాహిత్యం ఉంటుంది. సో ట్రిక్ ఏంటి? రంగాచార్యతో అనేటటువంటి సాహిత్య సేవ చేసింది కాబట్టి ఆయన ఇంటర్వ్యూ. సో క్లియర్. సో రంగాచార్యతో ముఖాముఖి ఈయన గురించి తెలుసుకుందాం. ఈ పాఠ్య భాగం ఇంటర్వ్యూ ప్రక్రియకు చెందినటువంటిది. ఇంటర్వ్యూని తెలుగులో ఏమని పిలుస్తాం? పరిపుచ్చ అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ పరిపుచ్చ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో, ఈ పరిపుచ్చలో ఉండేటటువంటి ఇద్దరు వ్యక్తులను పరిపుచ్చకుడు మరియు పరిపుచ్చి అని చెప్పి ఈ విధంగా డిఫరెంట్గా పిలుస్తుంటాం అనమాట. సో ఇంటర్వ్యూని ముఖాముఖి అని కూడా అంటారు. ఇది ప్రధానంగా 2 రకాలు. ఉద్యోగాల ఎంపికలో అభ్యర్థి ప్రతిభను పరీక్షించడం కోసం చేసేది మొదటిదైతే, నిర్దిష్ట రంగంలో విశేష సేవలు అందించిన వారి అనుభవాలను తెలుసుకోవడానికి చేసేది రెండవది. దాశరథి రంగాచార్య వేరువేరు సందర్భాల్లో వివిధ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలోని ప్రధాన అంశాలే ప్రస్తుత పాఠ్యభాగం. దాశరథి రంగాచార్యకు సంబంధించినటువంటిది 4వ పాఠ్యాంశం. సాహిత్య సేవకు సంబంధించినటువంటిది. ఇక్కడ రచయితదే కవి పరిచయం ఉంటుంది. సో సపరేట్ రచయిత అనేటటువంటిది ఉండదు. ఆయన ఇంటర్వ్యూ వివిధ సందర్భాల్లో న్యూస్ పేపర్లకు ఇచ్చినటువంటిదే ఈ పాఠ్యాంశం అనమాట. సో దాశరథి రంగాచార్య మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో జన్మించడం జరిగింది. రంగాచార్య చిన్నగూడూరులో జన్మించడం జరిగింది. ఈయన ప్రముఖ కవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య సోదరుడు, అంటే తమ్ముడు. రంగాచార్య ఎవరు? మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో జన్మించిన వ్యక్తి.
చిన్న అంటే చిన్న కొడుకుకు సంబంధించి అని గుర్తుపెట్టుకోండి. చిన్న కొడుకు చిన్న తమ్ముడు ఎవరికి? దాశరథి కృష్ణమాచార్యకు. ఆయన కూడా చిన్న గూడూరు ఆఫ్ కోర్స్ అనుకోండి, కానీ మీకు కోడు రంగాచార్య ఇక్కడ చిన్న గూడూరులో చిన్న వ్యక్తి ఎవరికి? కృష్ణమాచార్య సోదరుడు. రంగాచార్య తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు. ఉపాధ్యాయునిగా, గ్రంథాలయ నిర్వాహకునిగా అంటే లైబ్రేరియన్గా, సికింద్రాబాద్ పురపాలక శాఖలో మున్సిపాలిటీలో పనిచేయడం జరిగింది. అట్లాగే ఈయన విశిష్టమైన నవలలు రచించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాడు. 4 వేదాలను 10 ఉపనిషత్తులను తెలుగులోకి అనువదించాడు. రామాయణ, భారత, భాగవతాలకు సరళవచనంలో రాయడం జరిగింది. తెలంగాణ జీవన పోరాటం, రైతాంగ పోరాటం వంటి అంశాల నేపథ్యంతో ఈయన రచనలు ఉన్నాయి. తెలుగు నవలల్లో పాత్రోచిత యాసను మొదటగా ప్రవేశపెట్టింది ఇతనే. వీరి రచనలు భారతీయ భాషల్లోకి అనువాదించబడ్డాయి, చలనచిత్రాలుగా రావడం జరిగినాయి. చిల్లర దేవుళ్ళు నవలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా రావడం జరిగింది. సో చిల్లర దేవుళ్ళు, మోదుగు పూలు ఇటువంటి రచనలు అనేటటువంటివి చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ మెయిన్గా దాశరథి రంగాచార్య ఇంటర్వ్యూ బాయ్ సాబ్. ఈ ఇంటర్వ్యూ అనేటటువంటిది సాహిత్య సేవకు సంబంధించినటువంటిది. ఆయన వివిధ పత్రికలకు ఇచ్చినటువంటిది ఇందులో ఉంటుంది అనమాట. రంగాచార్య చిన్నగూడూరు మహబూబాబాద్. సో కృష్ణమాచార్య తమ్ముడు. సో ప్రస్తుత పాఠ్యాంశం అనేటటువంటిది ఇంటర్వ్యూకి సంబంధించినటువంటిది. ఈయనకు సంబంధించినటువంటి ఒక రచన చిల్లర దేవుళ్ళు అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే శతక మధురిమ. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ పద్యాలను కూడా మీకు చూపడానికి ప్రయత్నం చేస్తాను. ఈ పాఠం శతక ప్రక్రియకు సంబంధించింది. శతకం అంటే ఏంటి? 100 పద్యాలు కలిగినటువంటిది శతకం. సో 100 మన కవులందరూ 108ని తీసుకున్నారు, కొంతమంది ఇంకా ఎక్కువ తీసుకున్నారు. వేమన లాంటి వాళ్ళు చాలా ఎక్కువ 1000 పద్యాల వరకు కూడా ఒకటే మకుటంతో రాసిండ్రు అనమాట. సో ఇక్కడ సాధారణంగా శతక పద్యాల్లో ప్రతి పద్యం చివర మకుటం ఉంటుంది. అంటే 4 లైన్లు పద్యం ఉంటుంది కదా, ఈ 4 లైన్ల పద్యంలో చివరి లైన్ అనేటటువంటిది చివరి సెంటెన్స్ ఆర్ ఇప్పుడు సుమతి అనేటటువంటిది ఉంటుంది. లలిత సుగుణజాల తెలుగు బాల. అట్లాగే నేను రచయితగా నేను రాసినటువంటిది వినుము భారతీయ జ్వాలపుత్ర శతకాన్ని రాసిన నేను, దండు వెంకట్రాములు అని నేను. సో నేను తీసుకున్న మకటం ఏంటి? వినుము భారతీయ జ్వాలపుత్ర. ఇంకా వేమన తీసుకున్నటువంటిది విశ్వదాభిరామ వినుర వేమ. సో ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇవి మక్తకాలు అంటే చివరిలో ఉన్నటువంటి పదాలు. అంటే ఏ పద్యానికి అదే స్వతంత్ర భావంతో ఉంటుంది. ప్రస్తుత పాఠంలో మల్లభూపాలీయం, సర్వేశ్వర శతకం, భాస్కర శతకం, శ్రీకాళహస్తీశ్వర శతకం, ఉత్పలమాల, ఏకప్రాస శతక పద్యమాలిక, నింబగిరి నరసింహ, చంద్రమౌళీశ్వర శతకాలు అనేటటువంటివి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చెప్తే మీకు క్లియర్గా అర్థం కాదు, ఒక్కొక్కరి గురించి తెలియజేస్తా. సర్వేశ్వర శతకం యాతవాక్కుల అన్నమయ్య. ఇతని శైలి ధారాళమైనటువంటిది. సర్వేశ్వర శతకానికి శతక సాహిత్యంలో గొప్ప ప్రచారం ఉంది. కేవలం సర్వేశ్వర శతకం అనేటటువంటిది యాతవాక్కుల అన్నమయ్య రాసిండు. అది అతను 13వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. ఇతని పద్యం మనం ఒకసారి చూద్దాం. యాతవాక్కుల అన్నమయ్య కులశైలంబులు పాదు పెళ్ళగిలి దిక్కులంబునంగూలినన్ జలదుల్ మేరలనాక్రమించి సముదం చద్వంగినుత్పొంగినన్ జలజాత ప్రియ శీతబానులు యథా సంచారముల్ దప్పినన్ దలకండుబ్బడు చొప్పు దప్పడు భక్తుండు సర్వేశ్వర. ఈ సర్వేశ్వర అంటే ఏంటి? మకుటం, మక్తకం అనమాట, చివరిగా ఉన్నటువంటిది. సో యాతవాక్కుల అన్నమయ్య సంబంధించినటువంటి పద్యం మీకు గుర్తుండడానికి మీరు చదువుకున్నారంటే పద్యాన్ని కూడా చదివినారు అనుకోండి, మీకు వాళ్ళ టాపిక్ ఎప్పటికీ మర్చిపోరు అనమాట. 13వ శతాబ్దం యాతవాక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకం. నెక్స్ట్ చూడండి శ్రీకాళహస్తీశ్వర శతకం. ఇతను 16వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. శ్రీకాళహస్తీశ్వర శతకం అనేటటువంటిది దూర్జటి గారు రాయడం జరిగింది. శ్రీకృష్ణదేవరాయల యొక్క అష్టదిగ్గజ కవులలో ఒకడనమాట. రాజుల్ మత్తుల్ వారి సేవ నరకప్రాయంబు అని చెప్పడం జరిగింది. రాజుల్ మత్తుల్ వారి సేవ నరకప్రాయంబు అంటే రాజులకు చేసేటటువంటి సేవ ఎప్పటికీ నరకప్రాయంబు అంటూ రాజులకు చేసే సేవను ధైర్యంగా వ్యతిరేకించినటువంటి కవి అంటే మొట్టమొదటి తరాల్లోనే విప్లవవాది దూర్జటి అని చెప్పుకోవచ్చు. ఈయన కవిత్వాన్ని శ్రీకృష్ణదేవరాయలు అతులిత మధురిమ మహిమ గలదిగా కీర్తించాడు. శ్రీకాళహస్తి మహత్యం అనే ప్రబంధాన్ని రాయడం జరిగింది. సో క్లియర్ బాయ్ సాబ్. శ్రీకాళహస్తీశ్వర శతకం దూర్జటి రాసిండు 16వ శతాబ్దం.
క్లియరా? శ్రీకాళహస్తీశ్వర శతకం శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నటువంటి దూర్జటి రాజుల్ మత్తుల్ వారి సేవ నరక ప్రాయంబు అని కొనియాడిండు. అంటే అంటే వాళ్ళని దూషించినట్లు అన్నాడు అనమాట. సో ఆ ధైర్యాన్ని మెచ్చుకొని, తన కవిత్వాన్ని మెచ్చుకొని శ్రీకృష్ణదేవరాయలు ఏమన్నాడు, అతులిత మధురిమ మహిమ అని చెప్పడం జరిగింది. ఈయన పద్యాన్ని మనం చూసుకున్నట్లయితే ఏముంది, జాతుల్ చెప్పుట సేవ చేయుట మృషల్ సంధించుట అన్యాయ, అంటే చాడీలు చెప్పేటటువంటి అంశం గురించి రాసిండనమాట. విఖ్యాతిం పొందుట కొండెకాడవుట హింసారంభకుడవుట మీ తాత్పర్యములాడుటన్నియు పరద్రవ్యంబు, ఇతరుల ద్రవ్యంబు నాశించి ఈ శ్రిత ఈ డబ్బు ఎన్ని యుగంబులుండగలదో శ్రీకాళహస్తీశ్వర అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. సో 16వ శతాబ్దం దూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకము. క్లియరా? నెక్స్ట్ మరొక రచయిత గురించి చూసుకున్నట్లయితే మల్ల భూపాలియం ఎలకూచి బాల సరస్వతి అనేటటువంటి రచయితకు సంబంధించినటువంటిది. ఇక్కడ బాల సరస్వతి అంటే గల్లని అనుకోకండి, బాల సరస్వతి అంటే బాయ్. ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లా జటపోలు సంస్థానంలో సురభి మాధవరాయల యొక్క ఆస్థాన కవి. బాల సరస్వతి ఎవరి ఆస్థాన కవి? సురభి మాధవరాయల ఆస్థాన కవి. నాగర్ కర్నూలు జిల్లా ఏ సంస్థానము? జటప్రోలు అనేటటువంటి సంస్థానం. ఇప్పుడు కూడా జటప్రోలు అనేటటువంటి ప్రాంతాలు ఉంటాయి కదా నాగర్ కర్నూలు సైడ్. సో మీరు చూడొచ్చు. తెలుగులో తొలి తెర్తి కావ్యమైనటువంటి తెర్తి అంటే మూడు అంశాలు వచ్చేటట్లు ఏంటి? రాఘవ యాదవ పాండవీయం. రాఘవ యాదవ పాండవీయం 3 తొలి తెర్తి కావ్యమైనటువంటి దానిని రాఘవ యాదవ పాండవీయంతో పాటు దాదాపు 12 గ్రంథాలు రాయడం జరిగింది. భర్తృహరి త్రిశతిని తెలుగులోకి అనువదించినటువంటి మొదటివాడు. తర్వాత ఎవరెవరు చాలామంది ఇప్పటికి కూడా అంటే కొంతమంది భర్తృహరి రాసినటువంటి దాన్ని తెలుగులో రాసిండ్రు. అందులో ఎలకూచి బాల సరస్వతి కావచ్చు, ఏనుగు లక్ష్మణ కవి గారు కావచ్చు, ఇట్లా కొంతమంది ఉన్నారనమాట. సో ఎలకూచి బాల సరస్వతి గారు రాసినటువంటి పద్యం చాలా ఈజీ పద్యం, మరియు ఏదైతే ఉంటుందో మనకు చాలా నీతిగా ఉండేటటువంటిది. ఇక్కడ ఆ పద్యం అనేటటువంటిది ప్రింట్లో రాలేదు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి, మరొక రచయిత గురించి చూద్దాం. భాస్కర శతకం. దీనిని మారద వెంకయ్య గారు రాసిండ్రనమాట. మారద వెంకయ్య గారు రాసినటువంటి భాస్కర శతకం ఇక్కడ 17వ శతాబ్దానికి చెందినటువంటి మారద వెంకయ్య. సో బాల సరస్వతి కూడా 17వ శతాబ్దం. 17వ శతాబ్దంలో మనకు ఇద్దరున్నారు. ఒకటి ఎలకూచి బాల సరస్వతి, మారద వెంకయ్య. ఈ మారద వెంకయ్య ఏ పద్యం రాసిండు? చదువది ఎంత గలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా చదువు నిరార్థకంబు గుణసన్నితులు ఎవ్వరు మెచ్చరచ్చటన్ బదునుగా మంచి కూర నలపాకము చేసినైన నందు నింపొదవెడు నుప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కరా అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. భాస్కర శతకాన్ని మారద వెంకయ్య రాసిండు. భాస్కర శతకాన్ని రాసినటువంటి మారద వెంకయ్య 17వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. భాస్కర్ అనేటటువంటిది ఇక్కడ మకుటం. సో శ్రీకాళహస్తీశ్వర అనేటటువంటిది ఇక్కడ మకుటం. సో గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఉత్పల సత్యనారాయణ రాసినటువంటి ఉత్పలమాల అనేటటువంటి శతకం నుంచి ఈయన ఖమ్మం జిల్లా చింతకాని ప్రాంతం వాడు. రసధ్వని, జంట నగరాలు, హేమంత శిఖరాలు, గజేంద్ర మోక్షం, భ్రమర గీతం, శ్రీకృష్ణ చంద్రోదయం మొదలైన పుస్తకాలు రాయడం జరిగింది. ఉత్పల సత్యనారాయణ గారు రాసినటువంటి అనమాట. సో ఇక్కడ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను ఇప్పటి వరకు ఉన్నటువంటి మొదటి 4 వాళ్ళు 13, 16, 17వ శతాబ్దాలకు చెందినటువంటి వాళ్ళు. తర్వాత ఉన్నటువంటి వాళ్ళందరూ ఆధునిక కవులని చెప్పుకోవచ్చు అనమాట. ఈ పేజీలో ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు ప్రాచీన కవులు. సర్వేశ్వర శతకం, శ్రీకాళహస్తీశ్వర శతకం, మల్ల భూపాలియం నీతి శతకం, భాస్కర శతకం. నెక్స్ట్ పేజీలో వచ్చేటటువంటి వీళ్ళు ఉత్పల సత్యనారాయణ, అట్లాగే గౌరీ భట్ల రఘురామ శాస్త్రి, అట్లాగే అందే వెంకటరాజం, ఇమిడి చెట్టి చంద్రయ్య అనేటటువంటి వీళ్ళు తెలుగు ఆధునికకు సంబంధించినటువంటి వాళ్ళు అనమాట. సో ఉత్పల సత్యనారాయణ గురించి చూసినట్లయితే ఈయన ఖమ్మం జిల్లా చింతకాని ప్రాంతం వాడని చెప్పుకోవచ్చు. రసధ్వని, జంట నగరాలు, హేమంత శిశిరాలు, గజేంద్ర మోక్షం, భ్రమర గీతం, శ్రీకృష్ణ చంద్రోదయం మొదటి పుస్తకాలు రాయడం
జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏకప్రాస శత పద్యమాలిక, ఇక్కడ గౌరీభట్ల రఘురామ శాస్త్రి గారికి సంబంధించినటువంటిది. ఈయన సిద్దిపేట జిల్లా రిమ్మన్నగూడలో జన్మించాడు. వ్యాస తత్పర్య నిర్ణయం, గోమాత కళ్యాణ దాసచరిత్రం, అట్లాగే శ్రీ వేములవాడ రాజరాజేశ్వర ఏకప్రాస శత పద్యమాలిక. ఈ గౌరీభట్ల రఘురామ శాస్త్రి యొక్క ప్రత్యేకత ఏంటి? ఏకప్రాస శత పద్యమాలిక. ఇక్కడ మళ్ళీ కూడా వేములవాడ రాజేశ్వర ఏకప్రాస పర్సన్ ఎవరు? గౌరీభట్ల రఘురామ శాస్త్రి. ట్రిక్. సో పద్యమాలిక, శివపద మణిమాల, భావానంద స్వామి చరిత్ర మొదలగు రచనలతో పాటు అనేక భజన కీర్తనలు రాయడం జరిగింది. ఏకప్రాసల భజన కీర్తనలని గుర్తుపెట్టుకోండి. నింబగిరి నివాసాయకు సంబంధించి నింబగిరి నరసింహ శతకం అనేటటువంటిది అందే వెంకటరాజం గారు రాయడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం పద్యాలు కూడా కొన్ని చూద్దాం. ఇక్కడ అందే వెంకటరాజం గారు రాసినటువంటి కూతూరు చందాన కోడలిన్ చూసిన మండునే ఘోరముల్ మందిరమున కార్మిక జనుల భాగస్థులుగా గాంచ క్రమ్మునే ఎడజల్ కర్మశాల దళితుల నిజ సహోదరులుగా మన్నించ పుట్టునే ఉత్పతములు జగాన పరమతస్థుల తమ వారిగా ప్రేమించు రేగునే కలాగ్నలాగడములు అఖిల జీవుల తన ఓలేని ఆదరింప నుద్భవించునే యాపదలూర్వియందు వరశుభ విలాస నింబగిరి నివాస భవ్య గుణధామ నరసింహ దివ్యనామ. ఇక్కడ ఎందుకు చదువుతున్నా మీకు గుర్తుండాలి, చదివితే నన్ను గుర్తుంటాయి. నింబగిరి నివాస అనేటటువంటిది ఎవరు రాసిండ్రు? నరసింహ శతకంకు నరసింహ అనేటటువంటి దివ్యనామ అనేటటువంటి ఈ పదాలు ఎవరు మెన్షన్ చేసిండ్రు? అందే వెంకటరాజం గారు మెన్షన్ చేసినటువంటి, అందే వెంకటరాజం గారు రాసినటువంటి శతకం ఏంటి? నింబగిరి నరసింహ శతకము. నింబగిరి నరసింహ శతకము అని గుర్తుపెట్టుకోండి. ఈయన జగిత్యాల జిల్లా కోరుట్లలో జన్మించాడు. జగిత్యాల కోరుట్లలో మనకు బీజేపీ ధర్మపురి అరవింద్ ఉంటాడు కదా, ఆయనకు సంబంధించినటువంటి నియోజకవర్గం అని గుర్తుపెట్టుకోండి. సో నవోదయం, మంజూష, కళా తపస్విని అనే పద్యకావ్యాలు, భారతవాణి నాటికలు సంపుటి, నింబగిరి శతకం, ఈశ్వర శతకాలతో పాటు వానమామలై వరదాచార్యుల కృతుల అనుశీలన అనే సిద్ధాంత గ్రంథాన్ని రాయడం జరిగింది. కవి శిరోమణి, అవధాన యువకేసరి, అవధాన చతురానన అను బిరుదులు పొందాడు. ఇక్కడ మొత్తం కవులలో ఎక్కువ మందికి బిరుదులు లేవు. సో ఉన్నటువంటి పర్సన్కి అందే వెంకటరాజం గారికి ఉన్నటువంటి బిరుదులు అవధాన యువకేసరి అని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మెయిన్ ఇంపార్టెంట్ అవధాన యువకేసరి, కవి శిరోమణి అనేటటువంటి. సో నెక్స్ట్ చంద్రమౌళీశ్వర శతకం ఇమిడిజెట్టి చంద్రయ్య గారు రాయడం జరిగింది. సో ఈయన నాగర్ కర్నూలు జిల్లా తాళ్లపల్లి గ్రామంలో జన్మించాడు. హనుమద్రాసు సంగ్రహం, భక్త సిరియాల, వీరబ్రహ్మేంద్ర విలాసం అనే హరికథలను, రామప్రభు శతకం, మృత్యుంజయ శతకం, పాల్యం వెంకటేశ్వర శతకం, శ్రీ శిరీష గంగండిక మహత్యం, కర్పరాద్రి మహత్యం అనేటటువంటి కావ్యాలను రాసిండు. ఇక్కడ కోడ్ గుర్తుపెట్టుకోండి, నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఒక ప్రాంతం పేరేంటి? పాలెంలో కదా. సో ఈయన ఏ పాలెంలో పుట్టిండు? తాళపల్లి అనేటటువంటి గ్రామంలో ఉన్నాడు. మెయిన్గా పాలెంలో ఉన్నటువంటి దేవుని పేరేంటి? వెంకటేశ్వర స్వామి దేవుడు అనమాట. సో పాలెంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి మీద కూడా శతకం రాసిండు. ఎవరు? చంద్రమౌళీశ్వర శతకం రాసినటువంటి ఇమిడిజెట్టి చంద్రయ్య. మొత్తము నాగర్ కర్నూలులో ఇప్పటివరకు మనం చదువుకున్న వాళ్ళు ముగ్గురు వచ్చిండ్రు. ఎవరు? ఇమిడిజెట్టి చంద్రయ్య నాగర్ కర్నూలే, మరియు అట్లాగే ఎలకూచి బాల సరస్వతి నాగర్ కర్నూలే, అట్లాగే మరొక కవి ముకురాలలో పుట్టినటువంటి వలస కూలి పాఠ్యాంశం యొక్క రచయిత డాక్టర్ ముకురాల రామారెడ్డి గారు అనేటటువంటి వాళ్ళు కూడా అక్కడనే పుట్టడం జరిగిందనమాట. సో ఇవి పద్యాలకు సంబంధించి ఆశాపాష అనేటటువంటి ఈ పద్యం ఇమిడిజెట్టి చంద్రయ్య గారు రాసినటువంటిది. నెక్స్ట్ ధనము విమానం అనేటటువంటిది ఉత్పల సత్యనారాయణ గారు రాసినటువంటిదని గుర్తుపెట్టుకోండి. గౌరమున్ మింగి హరంచితిని అనేటటువంటిది గౌరీభట్ల రఘురామ శాస్త్రి గారు రాసిండ్రు. చెవికి గుండల మొప్పు కాదు సుతమే చేదన్మి కింకన్ కనం భూ విభూషాఢ్యము కాదు దానమో
ఇక్కడ మహిన్ పుణ్యాత్ము నెన్మేనికిన్ ఇంత పెద్ద పెద్ద పదాలను తెర్తి కావ్యాలను రాసినటువంటి వ్యక్తి ఏలకూచి బాల సరస్వతి అనేటటువంటి రచయిత. ఈ పేజీ వెనక్కి ముందుకు వచ్చింది కాబట్టి చూపించలేదు ఇంతకుముందు. నెక్స్ట్ లెసన్ దీక్షకు సిద్ధం కండి. దీక్షకు సిద్ధం కండి ఇది ఒక రకమైనటువంటి దేశభక్తికి సంబంధించినటువంటి టాపిక్. దేశభక్తికి సంబంధించినటువంటిది ఉంటుంది. ఇది కరపత్రం అంటే పాంప్లెట్. సో కరపత్రికకు సంబంధించినటువంటి పాంప్లెట్కి సంబంధించినటువంటి ప్రక్రియ అనేటటువంటిది ఏంటి? కరపత్రం పాంప్లెట్కి సంబంధించినటువంటిది దేశభక్తి గురించి ఉంటుంది. తెలంగాణ హిస్టరీ సొసైటీ తరపున 2009లో వెలువడ్డ పుస్తకం 1969 ఉద్యమం చారిత్రక పత్రాలకు సంబంధించినటువంటి దాని నుంచి దీన్ని తీసుకోవడం జరిగింది. 1969 నాటి తెలంగాణ సాంఘిక ఉద్యమ స్థితిగతులను వెలుగులోకి తెచ్చే కరపత్రాలు ఇందులో ముద్రితమైనాయి. ఆ పుస్తకం నుండి తీసుకున్నటువంటి ఒక పాంప్లెట్. సో తెలంగాణ హిస్టరీ సొసైటీ వాళ్ళు ప్రచురించారు దాన్ని 2009లో. సో 1969 ఉద్యమ చారిత్రక పత్రాలు అనేటటువంటి నుంచి అన్ని పత్రాలు ఒక దాంట్లో ఉన్నాయి, పాంప్లెట్స్. సో అందులో ఉన్నటువంటి 1969 ఉద్యమ చారిత్రక పత్రాల నుంచి ప్రస్తుత పాఠ్యాంశమైనటువంటి దీక్షకు సిద్ధంగా అండి అనేటటువంటి దాని నుంచి తీసుకోవడం జరిగింది. సో ఇంతే కదా, క్లియర్. సో ఈ నెక్స్ట్ పాఠ్యాంశం చూసుకున్నట్లయితే చెలిమి. ఇక్కడ దీక్షకు సిద్ధంగా రచయిత ఎవరు లేకుంటారు, ఎందుకంటే ఆ దేశభక్తి ఒక పాంప్లెట్ నుంచి తీసుకున్నారు. సో చెలిమి అంటే స్నేహం, పొన్నిగంటి తెలంగాణ గారు రాయడం జరిగింది. సో అచ్చ తెలుగులో రాసినటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా కావ్య ప్రక్రియకు సంబంధించినటువంటిది చెలిమి అనేటటువంటి ఈ పాఠ్యాంశం మానవ సంబంధాల గురించి తెలియజేస్తుంది అనమాట. ఇతివృత్తం ఏంటంటే మానవ సంబంధాలు. నీ చెలిమి కోరుతున్నది అని గుర్తుపెట్టుకోండి. దేని గురించి? మానవ సంబంధాలని కోరుతున్నది. నీ చెలిమి కోరుతున్నది మానవ సంబంధము. నేనేం సింగర్ కాదు కానీ అట్లా గుర్తుపెట్టుకోండి. కావ్య ప్రక్రియకు సంబంధించింది. ఇక్కడ కోడ్ ఏంటి? కావ్య నీ చెలిమి కోరుతున్నది మానవ సంబంధాలను. కావ్య నీ చెలిమి కోరుతున్నది మానవ సంబంధాలను అని గుర్తుపెట్టుకోండి. చెలిమి పాఠంశానికి సంబంధించి సంస్కృత పదాలను ఉపయోగించకుండా అచ్చమైన తెలుగు మాటలతో రాసినటువంటి కావ్యం ఇది అచ్చ తెలుగు కావ్యం. తెలుగు సాహిత్య చరిత్రలో తొలి అచ్చ తెలుగు కావ్యమైనటువంటి యయాతి చరిత్ర దీన్ని రచించినటువంటి పొన్నిగంటి తెలంగాణ. ఇక్కడ ఈతను రాసినటువంటి యయాతి చరిత్ర తృతీయాశ్వాసము అంటే మొత్తం బుక్ ఉంటుంది కదా, అందులో 3వ ఆశ్వాసం నుంచి ప్రస్తుత పాఠ్యాంశాన్ని తీసుకోవడం జరిగిందనమాట. కవి పరిచయం చూడండి. పొన్నిగంటి తెలంగాణ 16వ శతాబ్దానికి చెందినటువంటి కవి అని గుర్తుపెట్టుకొని అచ్చ తెలుగులో నియమ నిబంధమైనటువంటి కావ్య రచనకు పూనుకున్నటువంటి పొన్నిగంటి తెలంగాణ అమాత్యుడు అచ్చ తెలుగు ఆది కవిగా గుర్తింపు పొందడం జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ బిట్, అచ్చ తెలుగు ఆది కవిగా. గోల్కొండ పరిసర ప్రాంతాల్లో పోట్ల చెరువు, సంగారెడ్డి, ప్రస్తుత పటాన్ చెరువుకు సంబంధించినటువంటి తెలంగాణ నివాస గ్రామం. సో పటాన్ చెరువులో పుట్టడం జరిగింది. తండ్రి పేరు భావనామాత్యుడు, ఇతను కూడా పోయేటే. మరియు అచ్చ తెలుగు కావ్యనకు స్వయంగా తానే నియమాలను నేర్పించి తదంతర కవులకు మార్గదర్శకుడు అయినాడు. యయాతి చరిత్ర కావ్యం అచ్చ తెలుగు కావ్యాల్లో మొదటిదిగా అత్యుత్తమైంది. దీన్ని మహమ్మదీయ సరదారుకు అంకితం ఇవ్వడం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అంశం. ఎందుకంటే మహమ్మదీయులు ఉర్దూని ప్రోత్సహించారు కదా. సో ఈ తెలుగుని రాసి అచ్చ తెలుగు రాసి మరి మహమ్మదీయ సరదారుకు అంకితం ఇవ్వడం. యయాతి చరిత్ర తృతీయాశ్వాసం నుంచి ప్రస్తుత పాఠ్యాంశాన్ని తీసుకోవడం జరిగింది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఉద్యమ స్ఫూర్తి మళ్ళీ ఇది కూడా దేశభక్తినే. ఇక్కడ ఉద్యమ స్ఫూర్తి, ఉద్యమం అని వచ్చిందట ఏంటి? దేశభక్తి. కానీ ఉద్యమం అంటే ఎట్లుంటుంది? ప్రేరణ కలిగిస్తుంది. సో ఇతివృత్తం ఏంటి? ఇతివృత్తం అనేటటువంటిది ఉద్యమ స్ఫూర్తి ప్రేరణకు సంబంధించినటువంటి దేశభక్తి, ప్రేరణ మరియు దేశభక్తికి సంబంధించినటువంటిది. ఎవరి గురించి ఉంది? సంగెం లక్ష్మీబాయి గారు రాసిండ్రు కదా ఉద్యమ స్ఫూర్తిలో ఉన్నటువంటి కంటెంట్. ఈ పాఠం ఆత్మకథ అనే ప్రక్రియకు చెందినటువంటిది. ఇక్కడ ఒక వ్యక్తి తన జీవిత విశేషాలను ఒక గ్రంథంగా రాస్తే అది ఆత్మకథ అవుతుంది. దీని స్వీయ చరిత్ర అని కూడా అంటారు. ఇందులో రచయిత అనుభవాలే కాకుండా సమకాలీన విశేషాలు, ఆనాటి ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిస్థితులు ప్రతిబింబిస్తాయి. చదివిన వారికి ప్రేరణను కలిగిస్తాయి. ప్రేరణ వచ్చింది. అయితే ఇదేంటి? ఇతివృత్తం ప్రేరణ. ఓకేనా? ఇది ఉత్తమ పురుష కథనంలో అంటే 2వ పర్సన్ చెప్తున్నట్లు ఉంటుంది. ప్రస్తుత పాఠ్యాంశం సంగెం లక్ష్మీబాయి రాసిన నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు అనేటటువంటి ఆత్మకథ. ఇక్కడ
ఆత్మకథ. ఇంతకుముందు ఆత్మకథ ఒక పర్సన్ గురించి మనం తెలుసుకున్నాం. ఎవరిది? పివి నరసింహారావుది. పివి నరసింహారావు ఆత్మకథ ఏంటి? ది ఇన్సైడర్, లోపలి మనిషి అనేటటువంటిది. అట్లాగే సంగెం లక్ష్మీబాయి ఆత్మకథ ఏంటి? నా జైలు జ్ఞాపకాలు అనుభవాలు అనేటటువంటిది ఆత్మకథ అనమాట. సో మహాత్మా గాంధీజీ గారు ఏంటిది? మై ఎక్స్పెరిమెంటల్ విత్ ట్రూత్ అనమాట. సో గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వాగ్భూషణం. వాక్భూషణం ఇక్కడ ఏంటి? వాక్ అంటే మాటలు, భూషణం అంటే అలంకారం, ఎట్లా మాట్లాడాలి అనేటటువంటి కంటెంట్. సో దీని గురించి ఎట్లా మాట్లాడాలి అని నేర్పుతుండ్రు. ఇక్కడ గ్రామర్ పార్ట్ లాగా ఉంటుంది. అంటే ఏంటి? తెలుగు భాషాభిరుచిని చూపించవచ్చు, లేదా ఇంగ్లీష్ భాషాభిరుచిని చూపించవచ్చు. మన తెలుగు బుక్ కదా, సో తెలుగు భాష. సో ఇది భాషాభిరుచికి సంబంధించినటువంటి ఇతివృత్తం ఉంటుంది. ఈ పాఠం కూడా యాజ్ ఇట్ ఈజ్గా వ్యాసంకు సంబంధించినటువంటిది ఉండడం జరుగుతుందన్నమాట. వ్యాసం అనేటటువంటిది నేనెరిగిన బురుగుల కూడా అభినందన వ్యాసం, ఇక్కడనేమో ఓన్లీ వ్యాసం. అక్కడ కంప్లీట్గా ఒక క్లియర్ ఒకటే సెక్షన్లో ఉంటుంది. ఇక్కడ వివిధ అంశాలను క్రోడీకరిస్తూ ఉంటారనమాట. ఇరివెంటి కృష్ణమూర్తి మహబూబ్ నగర్లో జన్మించాడు. సంస్కృత, ఆంగ్ల, ఉర్దూ, హిందీ భాషల్లో చక్కని ప్రవేశం కలవాడు. ఇక్కడ ఏంటి? సంస్కృతం అంటే ఒకటి, ఆంధ్రం అంటే సంస్కృత ఆంధ్రం అంటున్నాను కాబట్టి సంస్కృతము, ఆంగ్లము, ఉర్దూ, హిందీ, తెలుగు, మొత్తం ఎన్ని భాషలు? 5 భాషలు అనమాట. సో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యులుగా పనిచేసిండ్రు. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో చదివి బహిష్కరణ అయినటువంటి వ్యక్తి ఎవరు? పివి నరసింహారావు. ఆయనకి ఎన్ని భాషలు వస్తాయి? 17 భాషలు వస్తాయి అన్నమాట. సో ఇక్కడ యువ భారతి సాహిత్య సాంస్కృతిక సంస్థకు అధ్యక్షులుగా, ఆంధ్ర సారస్వత పరిషత్తుకు సంబంధించినటువంటి సాహిత్య అకాడమీ సంస్థల కార్యదర్శిగా, తెలంగాణ రచయితల కార్యదర్శిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇరివెంటి కృష్ణమూర్తి అని గుర్తుపెట్టుకోండి. ఇరివెంటి కృష్ణమూర్తి ఎక్కడికి సంబంధించినటువంటి వాకడు? ఏ ఇరివెంటి? మహబూబ్ నగర్ ఇరివెంటి అని గుర్తుపెట్టుకోండి. ఇరివెంటి కృష్ణమూర్తి మహబూబ్ నగర్కు చెందినటువంటి వ్యక్తి అని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి. అట్లాగే తెలంగాణ రచయితల సంఘంకి కూడా ఇతను పనిచేసిండు అనమాట. తెలంగాణ రచయితల సంఘానికి పనిచేయడం జరిగింది. సో ఇక్కడ కార్యదర్శిగా మహబూబ్ నగర్లో సీతారామాంజనేయ గ్రంథాలయం ద్వారా హైదరాబాద్ రాష్ట్ర విమోచనోద్యమంలో పాల్గొని జైలు శిక్షని అనుభవించాడు అని గుర్తుపెట్టుకోండి. తెలుగు, ఉత్తర భారత సాహిత్యాలు, చాటువులు, వాగ్భూషణం, వేగు చుక్కలు, వెలుగు నీడలు, అడుగు జాడలు, వెలుగు చూపే తెలుగు పద్యాలు, దేశమును ప్రేమించుమన్న మొదలగు రచనలు చేయడం జరిగింది. కవి సమయములు వీరి సిద్ధాంత గ్రంథం. ఇక్కడ నుంచి బిట్టుపడుతుంది. కవి సమయములు ఎవరి సిద్ధాంత గ్రంథము? ఇరివెంటి కృష్ణమూర్తి గారి సిద్ధాంత గ్రంథం. ఎన్నో కథానికలను అంటే షార్ట్ స్టోరీస్ని, వచన కవితలను రాయడం జరిగింది. పాఠనీయం శీర్షికతో 39 ఉత్తమ గ్రంథాల పరిచయాలను చేయడం జరిగింది. సో ఇరివెంటి కృష్ణమూర్తి దేని గురించి రాసిండు? కంప్లీట్గా మనకు వాగ్భూషణం గురించి రాయడం జరిగిందనమాట. వ్యాస ప్రక్రియకు చెందినటువంటిది. ఏంటంట? చాటువులు రాసిండంట, వాగ్భూషణం రాసిండంట, వేగు చుక్కలు రాసిండంట, వెలుగు బాటలు రాసిండంట, వెలుగు చూపే తెలుగు పద్యాలు రాసిండంట. ఇరివెంటి కృష్ణమూర్తి మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి వ్యక్తి. మొత్తం వా అక్షరాల మీద ఉండేటటువంటివి అంటే వెలుగు నీడలు, వేగు చుక్కలు, వెలుగు చూపే తెలుగు పద్యాలు, వాగ్భూషణం అన్ని వా అక్షరాలు కదా. ఇది ట్రిక్ అని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మొదట ఉన్నటువంటి మొట్టమొదటి పర్సన్ కూడా వా అక్షరాలతోనే రాసిండు. ఎవరు? చేమకూర వెంకట కవి కూడా విజయ విలాసము అనేటటువంటిది, వెంకట కవి, విజయభవన అనేటటువంటివి, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరొక పాఠ్యాంశాన్ని తీసుకున్నట్లయితే కోరస్ అనేటటువంటి ఈ పాఠ్యాంశాన్ని ఎవరు? సలంద్ర లక్ష్మీనారాయణ. సిరీస్ అనేటటువంటిది వెనుకకు ముందైంది, గుర్తుపెట్టుకోండి. ఇది కోరస్ అనేటటువంటిది వచన కవితా ప్రక్రియకు సంబంధించినటువంటిది. కోరస్ అనేటటువంటిది వచన కవితా ప్రక్రియకు సంబంధించినటువంటిది. ఈ పాఠం అనేటటువంటిది కంప్లీట్గా కోరస్ అనేటటువంటిది సామాజిక స్పృహ కలిగినటువంటి అంశం అనమాట. సామాజిక స్పృహ కలిగినటువంటిది ఇది ఈ పాఠం అనమాట. మానవ సంబంధాలు, తీయని పలకరింపు లాస్ట్ లెసన్, అట్లాగే చెలిమి అనేటటువంటి 2 లెసన్లు ఉంటాయి. అవి మీకు చెప్తా. సలంద్ర లక్ష్మీనారాయణ. ఇక్కడ సలంద్ర లక్ష్మీనారాయణ గురించి చూద్దాం. ఈ కోరస్ అనేటటువంటిది చావు గీతం నుంచి తీసుకోవడం జరిగిందనమాట. ఎప్పుడు రాసిండు దీన్ని అంటే 1979లో రాసిండు.
చావు గీతం అనేటటువంటి దాని నుంచి ప్రస్తుత పాఠ్యాంశాన్ని తీసుకున్నటువంటి ఒక వచన కవిత. ఇది సలంద్ర లక్ష్మీనారాయణ నిజామాబాద్ వచన కవిత అంటే గేయం రూపంలోనే ఉంటుంది కంప్లీట్గా మనం చెప్తున్నప్పుడు. సో చిన్నతనం నుండే హేతువాద దృష్టి అంటే దేవుడు లేదు, దయ్యం లేదు, భూతం లేదని నమ్మినటువంటి వ్యక్తి. వేడి గాలి తన తొలి కవితా సంపుటి. అట్లాగే 1979లో చావు గీతం కవితా సంపుటి సంచలనం సృష్టించింది. దళిత మేనిఫెస్టో అనేటటువంటి మరొక రచన. నేను భూమికి ఆకాశానికి భేదం చెప్తే వీళ్ళు నవ్వుతారు. నేను ప్రవాహానికి నిశ్చలతకి రూపం కల్పిస్తే వీళ్ళు కోప్పడతారు. నేను ప్రవాహానికి నిశ్చలతకి, నేను భూమికి ఆకాశానికి, నేను పువ్వుకి ముళ్ళుకి ఇవన్నిటికీ భేదం చెప్తే, సామ్యం చూపితే వీళ్ళు నవ్వుతారు, రాళ్ళు విసురుతారు. నేను నిజాన్ని ప్రతిబింబాన్ని చూపిస్తే ఆ అద్దాన్ని వీళ్ళు ముక్కలు చెక్కలుగా పగలగొట్టేస్తారు. నేను ఊరికే ఊసిపోక పరుగులు తీస్తే, నేను మాట్లాడినా పాటాడినా నా గొంతు నొక్కేయ ప్రయత్నిస్తారు. నన్ను చూపుడు వేలుతో చంపేస్తారు. నన్ను మూర్ఖుణ్ణని ముద్రేస్తారు. కానీ నేను ఒక్కడనే నేను ఈరోజు పాడే పాట ఒంటరిగా అయితే ఖచ్చితంగా కాదు. నాకు తెలుసు వీరందరూ ఏదో ఒక రోజు నా పాటకు కోరస్ అందుకుంటారు అని చెప్పి సలంద్ర లక్ష్మీనారాయణ కోరస్ గురించి, అంటే పాటలో వెనుకబడే వ్యక్తులు కోరస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మరొక పాఠ్యాంశాన్ని చూసుకున్నట్లయితే వాయాసం అంటే ఏంటి? కాకి, బలగం కాకి, కావు 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 అని గుర్తుపెట్టుకోండి. మామిడ్ల రామగౌడ్ గారు దీన్ని రాశారనమాట. సో ఈ ప్రస్తుత పాఠ్యాంశం అనేటటువంటిది ఈ వాయాసం అనేటటువంటిది ఒక రకమైనటువంటి కాకి ఉంది. ఇది ఒక పర్యావరణ వస్తువు, అంటే పర్యావరణానికి సంబంధించినటువంటిది ఇతివృత్తం. ఇక్కడ మామిడ్ల రామగౌడ్ గారు ఆధునిక కవితకు సంబంధించి ఆధునిక పద్యాల్లో అందవేసిన చెయ్యి మామిడ్ల రామగౌడ్ గారు అని చెప్పి చెప్పుకోవచ్చు. రసతరంగిణి ఖండకావ్య సంపుటి నుంచి ప్రస్తుత పాఠ్యాంశాన్ని తీసుకోవడం జరిగింది. మొత్తం కాకి గురించే ఉంటుంది. అర్థాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఎట్లా? వాయాసమా తీపి పాయాసముల్లక నెంగిలి మెతుకులు మెంగుటేలా మౌకలి ఏలకో ఈకలి నాకలి బొబ్బలా నీకెట్లు బోనమబ్బా ఆత్మఘోషమా చిరజీవి వైవెలుంగు. ఇక్కడి వరకు వినండి. ఇక్కడ మౌకలి ఏలకో, మౌకలి అనేటటువంటిది వాయాసమా పాయాసముల్లక, అట్లాగే ఆత్మఘోషమా, ఇవన్నీ కాకి పెట్టినటువంటి పేర్లు. సో మామిడ్ల రామగౌడ్ గారి గురించి రసతరంగిణి గురించి తెలుసుకుందాం. రామగౌడ్ రసతరంగిణి. రామగౌడ్ గారు రాసినటువంటిది ఏంటిదయ్యా? రసతరంగిణి. నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ఇక్కడ వర్ణి మండలం రుద్రూరులో బాలమ్మ మల్లాగౌడ్. రసతరంగిణి రామగౌడ్ రుద్రూరు మొత్తం రాక్షరాలే, సరేనా? దంపతులకు జన్మించాడు. అట్లాగే ప్రాథమిక విద్య చదవాగిపోయిన తర్వాత కాలంలో BOL పూర్తి చేసి తెలుగు పండితునిగా ఉద్యోగం చేయడం జరిగింది. తెలుగు భాషపై మక్కువతో 20 ఏండ్ల వయసు నుండి రచనలు చేయడం ఆరంభించాడు. శబరిమాత శతకం, నరసింహ శతకం, కవి గౌడప్ప శతకం. ఇక్కడ నరసింహ అనేది మళ్ళీ ఎక్కడ గుర్తు రావాలి మీకు? నింబగిరి శతకాన్ని రాసినటువంటి వ్యక్తి దగ్గర గుర్తు రావాలన్నమాట. సో మీరు ఇదంతా కంప్లీట్గా ఒకటి ప్రతిదీ మీరు టాలీ చేసుకొని ఎక్కడ ఎవరున్నారు అని చెప్పి అక్కడికి ఇక్కడికి ఉన్నటువంటి అంశాలు అనేటటువంటివి తిరగాలన్నమాట. మైండ్లో బాగా తిరగడం వల్లనే మీకు ఇప్పుడు ఈ నరసింహ శతకాన్ని నిమ్మగిరి శతకాన్ని తేడా తెలియగలగాలి. అక్కడ అందే వెంకటరాజం, ఇక్కడనేమో కంప్లీట్గా రామగౌడు, రసతరంగిణి, రుద్రూరు అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రసతరంగిణి, కవితాసుధలహరి, గౌడ ప్రబోధం మున్నగు రచనలు చేయడం జరిగింది. అట్లాగే తనదైన శైలిలో వస్తు వైవిధ్యత కలిగినటువంటి రచనలు చేసిన రామగౌడ్ సుకవి సుధాకర, మధుర కోకిల, కవి కోకిల వంటి బిరుదులు పలు సత్కారాలు పొందడం జరిగింది. ఈయన రాసింది కాకి గురించి, ఈయనకు వచ్చిన బిరుదులు కోకిల బిరుదులు, కవి కోకిల. ఈయన రాసింది కాకి గురించి. ఓకేనా? మీకు వ్యంగ్యంగా చెప్తేనే కొన్నిసార్లు గుర్తుంటుంది కాబట్టి అట్లా చెప్తున్నాను అనమాట. సో నెక్స్ట్ లాస్ట్ లెసన్ మానవ సంబంధాలు ఇతివృత్తం, తీయని పలకరింపు అనేటటువంటి పాఠ్యాంశం. ఈ తీయని పలకరింపు అనేటటువంటి పాఠ్యాంశంని ఒక్క గల్ రచయిత్రి. ఈ మొత్తం అన్నిటిలో సంగెం లక్ష్మీబాయి ఉంటుంది మరియు ఇల్లిందల సరస్వతీదేవి, ఇద్దరు మాత్రమే గల్ రచయిత్రులు ఈ లెసన్లో 9th క్లాస్ తెలుగు కంటెంట్లో ఉండడం జరుగుతుందన్నమాట. ఇల్లిందల
సరస్వతీదేవి, సరస్వతీదేవి స్వర్ణ కంకణం అని కోడ్ గుర్తుపెట్టుకోండి. ప్రస్తుత పాఠ్యాంశం కథానిక ప్రక్రియకు చెందినటువంటిది. జీవితపు ముఖ్య సన్నివేశాలను క్లుప్తంగా తెలియజేస్తూ సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రీకరించే వచన రచనని కథానిక. కథానిక అంటే ఏం లేదు బైసాబ్, ఒక షార్ట్ స్టోరీ. కథనం, భాషణం, శిల్పం ఇవన్నీ కథానిక యొక్క ప్రధాన లక్షణాలని గుర్తుపెట్టుకోండి. ప్రస్తుత పాఠ్యభాగం ఇల్లిందల సరస్వతీదేవి రచించిన తులసీ దళాలు కథానికల సంపుటి నుండి తీసుకోవడం జరిగింది. సరస్వతీదేవి తులసీ దళాల నుంచి తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఇల్లిందల సరస్వతీదేవి స్వతంత్రానికి పూర్వమే సృజనాత్మక రంగంలో అడుగు పెట్టినటువంటి ప్రసిద్ధ రచయిత్రి. ఇక్కడ ఈమె స్వతంత్రానికి పూర్వమే పుట్టింది కదా, మొదటి ప్రపంచ యుద్ధం ఎండింగ్ టైంలో పుట్టిందనమాట. సో వందలాది కథలు, నవలలు, రేడియో నాటికలు ఇవన్నీ రాసినటువంటి అనేక వ్యాసాలు, బహుముఖ ప్రజ్ఞావంతురాలు. 1982లో ఈమె రచించిన స్వర్ణ కమలాలు కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ రావడం జరిగింది. ఇల్లిందల సరస్వతీదేవి స్వర్ణ కమలాలు. ఈమె సృజనాత్మకంగా స్వతంత్రానికి పూర్వమే అన్ని సాక్షరాలే, సరేనా? అట్లా గుర్తుపెట్టుకోండి. ఈ ప్రస్తుత పాఠ్యాంశం దేని నుంచి తీసుకున్నాం? తులసీ దళాలు అనేటటువంటి దాని నుంచి తీసుకోవడం జరిగింది. రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం సుశీల నారాయణ రెడ్డి, మళ్ళీ సాక్షరం, సుశీల నారాయణ రెడ్డి పురస్కారాన్ని పొందింది. తులసీ దళాలు రాజహంస ఈమె కథా సంపుటాలు తులసీ దళాల నుంచి ప్రస్తుత పాఠ్యాంశాన్ని తీసుకోవడం జరిగింది. 1958 ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులుగా అంటే ఎమ్మెల్సీగా జైలు విజిటర్గా పనిచేయడం జరిగింది అని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం. ఇల్లిందల సరస్వతీదేవి స్వర్ణ కమలాలు. సో అట్లాగే ఈమె స్వతంత్రానికి పూర్వమే పుట్టినటువంటి రచయిత్రి అని చెప్పుకోవచ్చు. 1934లో స్థాపించిన ఆంధ్ర యువతి మండలి వ్యవస్థాపకుల్లో ఒకరు. ఆంధ్ర యువతి అంటే ఈమె కూడా గల్లే కదా. సో ఆంధ్ర యువతి మండలిలో వ్యవస్థాపకురాలు అంటే దాన్ని స్థాపించినటువంటి వాళ్ళలో ఈమె కూడా ఒక పర్సన్ అని గుర్తుపెట్టుకోవడానికి, నిరాంబరమైన జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి అని చెప్పి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కొమురం భీం అనేటటువంటిది జల్ జంగల్ జమీన్ నినాదము ఇక్కడ ఉపవాచకంలో. అట్లాగే మరో పాఠ్యాంశం సురవరం ప్రతాపరెడ్డి. ఇతని దాంట్లో గోల్కొండ కవుల సంచిక ద్వారా కొంతమందిని వెలికి తీసిండు. అట్లాగే చాలా తెలంగాణకు సంబంధించినటువంటి రచనలు చేసిండని చెప్పుకోవచ్చు అనమాట. హిందువుల పండుగలు, మొగలాయి కథలు ఇటువంటివి రాయడం జరిగింది. ఇక్కడ కాలోజీ అంటే భాషకు సంబంధించి వివక్షతకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. నా గొడవ అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్, చాలా ఇంపార్టెంట్, అంటే చాలా ఇష్టమైనటువంటిది. తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగు దుంకి పారు పదనైన మాట జోరు, పాలు పోసుకున్న పజ్జొన్న కంకులల్ల పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్లా మీ ఆశయాల వ్రాలు కనిపించే అనువాలు అని చెప్పి జయశంకర్ గారి గురించి ఇక్కడ ఒకటి. స్వామి వివేకానంద గారి గురించి ఉంటుందన్నమాట. సో నేను సావిత్రిబాయిని అనేటటువంటిది ఉంటుంది. పద విజ్ఞానం చాలా ఇంపార్టెంట్. అర్థాలకు సంబంధించినటువంటిది చూద్దాం. అక్కడక్కడ అతివ అంటే స్త్రీ, లలన మరియు ఏదైతే ఇంకా కొన్ని నేమ్స్ ఉంటాయి, సడన్గా నాకు గుర్తు రావట్లేదు. అంటే అతివ, స్త్రీ, ఇంకా కొన్ని అబల అనేటటువంటివి ఉండడం జరిగింది. అబల జీవితం అనేటటువంటిది పివి నరసింహారావు రాసినటువంటిది. ఇక్కడ మరొకటి చూడండి, అవల అంటే అవతల, అవల పోయిన ఎన్కనాడు టెన్నడు లేదు అనేటటువంటిది. మరొకటి అలరుంబోడి అనేటటువంటిది పద్యంలో వస్తుంది. పుష్పము వంటి స్త్రీ అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉత్పత్తము జగాన అనేటటువంటి పద్యంలో వస్తుంది. ఉపద్రవము అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. ఊసుపోక అంటే తోచక. ఇక్కడ ఈ ఊసుపోక అనేటటువంటిది ఎందులో వస్తుంది? మనకు కోరస్లో వస్తుంది. నేను ఊరికే ఊసుపోక పరుగులు తీస్తుంటే నేను మాట్లాడినా పాట పాడినా నా గొంతు నొక్కే ప్రయత్నిస్తారు. అంటే పొద్దుపోక, నేను ఉట్టిగా ఉండక, నేను ఏదైనా పని చేస్తే వీళ్ళంతా నన్ను తొక్కేయాలని అనుకుంటారు అని చెప్పేటటువంటిది. ఒరిమయు భక్తియు నెనరు నేర్పు అనేటటువంటిది వస్తుంది కదా. ఇక్కడ ఒద్దిక అనేటటువంటిది. ఒజ్జ అంటే గురువు అని చెప్పుకోవడానికి ప్రయత్నించండి. ఓరి రక్కసి వంగడమ్మున ఒజ్జ కూరిమి కూతురా. ఒజ్జ అంటే గురువు అని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ
నేను సైతం బోటికి ఆహుతం అనేటటువంటిది ఆహుతి చేయబడింది అనేటటువంటిది, అంటే మంటల్లో కాల్చబడింది అన్నట్లు చెప్తుందనమాట. నెక్స్ట్ ఓలి అంటేనంటే కన్యాశుల్కము. నార్మల్గా ఓలి అంటే ఏంటంటే కట్నం అని గుర్తుపెట్టుకోండి. వజ్జ అంటే ఏంటంటే గురువు అని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కొడిమెలు గాలాలు గడెలు అంటే చేపలు పట్టే సాధనం అని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ కోరస్ అంటే గొంతు కలపడం అని గుర్తుపెట్టుకోండి. కోస్తా దేశం అంటే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రాంతంలో ఇక్కడ సముద్రానికి ఆనుకున్నటువంటి సముద్ర ప్రాంతం అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తనూజుడు అంటే కుమారుడు కొడుకు, తరువు అంటే చెట్టు అనేటటువంటిది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అట్లాగే గడే అంటే చేపలు పట్టే సాధనం. కొడిమెలు గాలాలు గడెలు, ఇక్కడ కొడిమెలు అంటే చేపలు పట్టే సాధనమే, గడే అనేటటువంటిది కూడా చేపలు పట్టే సాధనమే అని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. దిక్కము అంటే ఏనుగు గున్న అనేటటువంటి మరొక పదం అని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్, ద్వాంక్షమా మాంసమ్ము కాంక్షించుచున్నావు. ఇక్కడ ద్వాంక్షమా మాంసమ్ము కాంక్షించుచున్నావు అంటే కాకి. సో బందెల దొడ్డి అంటే దొంగతనంగా చేసే చేనుమేసే పశువులను బంధించే ప్రదేశం అని వెంకట్రావు వచ్చినప్పుడు చిన్నప్పుడు అనేటటువంటి పాఠంలో ఈ బందెల దొడ్డి అనేటటువంటిది ఉంటుంది అనమాట. అది వేరే దాంట్లో ఉంటుంది అనమాట, గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. 8th క్లాస్లో ఉంటుంది బందెల దొడ్డి అనేటటువంటిది. బలిపుష్టమా మళ్ళీ కాకినే, మౌకలి అనేటటువంటిది కాకినే. సో వీటన్నిటిని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూద్దాం. మందిరము ఇల్లు పట్టణం. మక్కువ అంటే ప్రేమ కూర్మి అనేటటువంటి, పాషండు అనేటటువంటిది, వేద బాహుడు అనేటటువంటిది. మిగిలిన అన్నీ కూడా ఇక బ్యాటరీలో అని చూపిస్తుంది. సో ఈ పీడిఎఫ్ నేను ఎట్లాగో ఫ్రీగానే ఇస్తాను, మీకు అందరితో బుక్ కూడా ఉంటుంది. పర్యాయ పదాలు అనేటటువంటిది. అంధకారం, తమస్సు, చీకటి, తిమిరం అనేటటువంటిది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నియర్గా 1 hour టైం వచ్చింది. నానార్థాలు. అప్పనం అంటే పన్ను కానుక, అర్పణం అనేటటువంటిది. కేసరి అంటే సింహం. అట్లాగే మతి అంటే మనస్సు, వాంఛ అనేటటువంటిది. ఎక్కడ ఏ పదం ఉందో నాకు గుర్తుంది. సో వాయి అంటే కొన, నోరు, వారద. ఇక్కడ ఒయ్యి అంటే పుస్తకం అని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మరొకటి చూడండి, చీర, నార చీర. అట్లాగే తత్వం అంటే నిజస్థితి అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. ఉత్పత్త్యార్థాలు. అచ్యుతుడు తన పదవి నుండి జారనివాడు, అచ్యుతుడు అనేటటువంటిది. ద్వాంక్షమా మాంసము కాంక్షించుచున్నది కాకి అని గుర్తుపెట్టుకోండి. బలిపుష్టమా నరుల్ బలినిచ్చు కూటిని అనేటటువంటిది మళ్ళీ కాకిని. భాస్కరుడు అంటే సూర్యుడు అని చెప్పి చెప్పుకోవచ్చు. రూపాయి అంటే రౌప్యం నుండి వచ్చిన నాణ్యం, వెండి. రౌప్యం అంటే ఇక్కడ ఏంటి, వెండి అన్నట్లు. రూపాయి అంటే ఒక రకమైన వెండి వస్తువు అన్నట్లు దాని అర్థం అనమాట. సో జ్వాల అంటే జ్వలించున్నది, అగ్ని అన్నమాట. సో సాగరం అంటే సగరులచే త్రవ్వబడినటువంటిది సముద్రం. సగరపుత్రులు అంతా దోవింటారు కదా, అదే సాగరం అనేటటువంటిది. సో మీకు మహాభారతంలో కనిపిస్తుంది. ప్రకృతి వికృతికి సంబంధించినటువంటి టాపిక్. అగ్ని అని గుర్తుపెట్టుకోండి. ఆలి, ఓలి చాలా ఇంపార్టెంట్, ఒకసారి వచ్చింది టెట్లో. అట్లాగే కన్యే అనేటటువంటిది. కీర్తి, కిరీతి అనేటటువంటిది గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇవన్నీ జాతీయాలు. వాయాసం అట్లాగే చిన్నప్పుడే, దీక్షకు సిద్ధం కాండి, ఇదంతా ఉండండి. ఈ చిన్నప్పుడు అనేటటువంటిది ఒకటే ఇక్కడ ఏదైతే 8th క్లాస్లో ఉండేటటువంటి లెసన్లో నుంచి మిగిలిన అన్నీ ఇదంతా యాజ్ ఇట్ ఈస్గా ఉండడం జరుగుతుంది, గుర్తుంచుకోండి. ఇది ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటిది. సైనింగ్ అవుట్, నేను మీ దండు వెంకట్రాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.